తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ దేవి శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలి? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా అన్నపూర్ణ అనేసరికి చాలా మంది కేవలం గురుగారు, ఇవి 9 రోజుల పాటు చేసుకోవచ్చండి ఈ నవరాత్రి? ఈ మంత్ర విధానంగా అమ్మవారిని గనక అభిషేకం చేసుకుంటే అసలు మానవుడికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కావాలని అన్నపూర్ణాదేవి అడిగితే ప్రదోషకాల సమయంలో గనక మనం చేసుకున్నట్లయితే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో ఏదైనా కానీ త్వరగా సిద్ధించాలి అని అంటే శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటామో కదా. అందరికీ ఇష్టమే ఈ పండుగలంటే, ప్రత్యేకించి మహిళామణులు, అలాగే ఎంతో మంది అమ్మవారి భక్తులు, పురుషులు కూడా అమ్మ మాలధారణ చేస్తూ ఉంటారు. దీక్షగా ఈ నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఎలా పూజ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నామండి. ప్రత్యేకించి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. నిత్యం మనం చేసుకునే విధంగా అష్టోత్తరం చదవాలా, సహస్రనామాలు చదువుకోవాలా, అమ్మవారికి రోజు అభిషేకం చేయాలా, ఇలా చాలా సందేహాలు కదా. ఇలా చెయ్యాలి అంటే గనక ఏ విధంగా చేయాలనేది చాలా వివరంగా ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందామండి. మామూలుగా ఇలాంటి పూజలు అనగానే నేను ముందు సంప్రదించేది ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారిని. మళ్ళీ అలాగే అడిగాను, మంచి మనసుతో వారు మళ్ళీ అంగీకరించారు. ఖచ్చితంగా ఈసారి ఇంకా విశేషంగా చేసి చూపిద్దామమ్మా, అందరూ మహిళామణులు కావచ్చు, ఎవరైనా అమ్మవారి భక్తులు ఎవరైనా ఇంట్లో చక్కగా పూజ చేసుకునే విధంగా ఈ నవరాత్రుల్లో అని చెప్పారండి. అవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో అందించబోతున్నాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, గురువు గారికి స్వాగతం పలుకుదాం. అలాగే చక్కగా అమ్మవారిని కూడా అలంకరించుకున్నాం. అమ్మ వచ్చి అలా కూర్చుంది. మరి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ఇంకా ప్రారంభం చేసేద్దాము, ఇంకా ఆలస్యం లేకుండా. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు అనగానే ఎంతో వైభవంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. ఏ లోటు లేకుండా అమ్మను పూజించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా అడగాలనుకున్నది, విశేషంగా ఇవాళ మీ నుంచి తెలుసుకోవాలనుకున్నది, ఈ దేవి శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలి? మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే దసరా వరకు కూడా ఏ రోజుకి ఆ రోజు విశిష్టత ఉంటుంది కదండి. అమ్మవారికి సంబంధించినటువంటిది మనకు దేవి భాగవతం ప్రకారం వ్యాసప్రోక్తంగా ఉన్నటువంటి విధానం ప్రకారం అయితే ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని సదా పూజించుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. వీలు కాని వాళ్ళు కేవలం దుర్గా అమ్మవారిని, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా కేవలం దుర్గా అమ్మవారినే దేవతగా భావిస్తూ కూడా చేసుకోవచ్చు. ముగ్గురమ్మల స్వరూపమే ఆవిడ దుర్గమ్మ. మరి ఈ విధంగానైతే ఏర్పాటు చేసుకోగలిగాం అమ్మ దయతోటి. మరి మీ ఆధ్వర్యంలో ఎలా చేసుకోవాలి అసలు పూజ విధానము అనేది వివరిస్తారా? శాస్త్ర ప్రకారము అమ్మవారు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయంలో మనకు ఈ 3 కాలాల్లో చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది. చాలా మంది ఉపాసనా పరులు ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాల వేళ సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారు. రాత్రికి ఆ యొక్క కార్యక్రమాన్ని, పూజా విధానాన్ని పూర్తి చేసుకొని అమ్మవారికి ఏ రోజుకి ఏ నైవేద్యం చెప్పబడిందో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి ఏ రోజు ఏ అవతార రూపంలో పూజించుకోవాలో ఆ విధమైనటువంటి పూజా విధానంలో చూసుకొని నైవేద్యాన్ని సమర్పించుకొని ఆ విధంగా కొనసాగిస్తారు. ప్రదోషకాల సమయంలో గనక మనం చేసుకున్నట్లయితే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. ఎందుకంటే రాక్షస సంహారం చేసి సంతృప్తి చెందినటువంటి సమయం ప్రదోషకాల సమయం. కాబట్టి ఉపవాసం ఉండి
ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు సాయంకాలం చేసుకోవడం ఉత్తమం. ఉదయం దీపారాధన అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఉదయం లేవగానే కాలకృత్యాదులు తీర్చుకోగానే మొట్టమొదలు అమ్మవారి మందిరంలో దీపారాధన చేసి అమ్మవారికి ప్రధానంగా 3 కాలాల్లో చేసుకునే శక్తి ఉంటే 3 కాలాల్లో చేసుకోవచ్చు. కనీసం ఉదయం పూటనైనా పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పూట చేసుకోవాలి, లేదా సాయంకాలం పూట చేసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు. మరి మొదటి రోజు అందరికి ఉండేటువంటి సందేహం, కలశ స్థాపన చెయ్యాలా ఖచ్చితంగా అని అడుగుతూ ఉంటారు. కలశ స్థాపన అనేటువంటిది 9 రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు రావేమో అని భావించుకున్న వాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు. ఆనవాయితీగా ఉన్నవాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు, లేదా కలశ స్థాపన చేసుకొని చక్కగా అమ్మవారి పూజా విధానం ఈ నవరాత్రులు చక్కగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు. కాకపోతే కలశ స్థాపన అంటూ చేసుకున్న తర్వాత 9 రోజుల పాటు మరికొంత నియమాలు అనేటువంటివి పాటించుకోవాలి. కారణం, కలశ స్థాపన అనేటువంటిది చేసుకున్న తర్వాత ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేసుకుంటాం మొదటి రోజు. 9 రోజుల పాటు కూడా ఆ దేవతా శక్తిని మనం కాపాడుకుంటూ ఉండి 9వ రోజు అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పడం. ఇంకా 10 రోజులు 11వ రోజు ఉద్వాసన చెప్పుకోవాలి. అంటే మనం ఆ కలశం ఎప్పుడైతే అలా ఏర్పాటు చేస్తామో అది ఈ 10 రోజుల పాటు అలాగే ఉండాలి. ఆ కలశాన్ని కదిలించకూడదు. ఆ కలశంలో ప్రధానంగా మనం ప్రాణప్రతిష్ఠ అంటూ చేశామంటే ఆ అమ్మవారి దైవశక్తి ఆ పూజా మందిరంలో ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ సూచించే విధంగా ఆ పూజా మందిరంలో మనం ఆ పరిసర ప్రాంతాలు కూడా పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. దేవీ శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటూ ఉన్నాం గురువు గారి ద్వారా. అయితే ముందుగా గణపతి పూజతో మనం ప్రారంభిస్తాం, అలాగే సంకల్పం చెప్పుకుంటాము. అవి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. గురుగారు, ముందుగా మనం గణపతి పూజ, ఏ కార్యక్రమానికైనా కానీ గణపతి పూజ అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా పూజా మందిరంలో కలశ స్థాపన చేసుకోవాల్సిన వాళ్ళు కలశము, అలాగే పూర్ణ కలశము సంబంధించి పూర్ణ ఫలంగా కొబ్బరికాయ, అమ్మవారి సంబంధించినటువంటి వస్త్రము, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. లేదు చిత్రపటం పెట్టుకోదలిచిన వాళ్ళు చిత్రపటం, లేదు చిన్నపాటి విగ్రహం అంగుష్ట ప్రమాణంగా చిన్న విగ్రహాన్ని సంపాదించుకునేది అన్నవాళ్ళు ఆ విగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఏ పూజకైనా తొలి పూజ గణపతికి చేసుకుంటాం. అందుకని గ్లాసు, ఉద్ధరిణి, పళ్ళెము నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిని చేతిలో వేసుకొని పుండరీకాక్ష 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 అని 3 సార్లు చల్లుకుంటే చాలు. ఆత్మ పరిశుద్ధ, శరీర పరిశుద్ధత ఏర్పడుతుంది. తదనంతరం ఆచమనం చేయాలమ్మా. మీరు ఆచమనం చేయండి. ఆచమనం 3 సార్లు ఆచమనం చేయాలి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు వాసన చూసుకొని ఎడమ చేతి నుంచి వెనక్కి వేసుకోండమ్మా. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణాయామం చేయండి. దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం. మమ అనుకోండమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇక్కడ మమ అనుకోవాలి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశం. మీకు ప్రాంతంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కడ ఉంటారో ఆ శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రానికి ప్రాంతం ఏ దిక్కున ఉంటుందో ఆ విధంగా చెప్పుకోవాలి. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే. మీకు స్వగృహం అయితే స్వగృహం, లేదా అద్దె ఇల్లు అయితే వసతి గృహం. స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే. ఆశ్వీజమాసం కాబట్టి ఋతువు శరదృతువు కాబట్టి ఆశ్వీజమాసం కాబట్టి శుక్లపక్షము కాబట్టి
ప్రథమ్యాం తిథౌ పాడ్యమి కాబట్టి, రెండో రోజు పూజ చేసుకుంటే ద్వితీయ, మూడో రోజు తృతీయ, నాలుగో రోజు చతుర్థ్యాం, ఐదో రోజు పంచమ్యాం, 6 షష్ఠ్యాం, 7 సప్తమ్యాం, 8 అష్టమ్యాం, 9 నవమ్యాం, 10వ రోజు దశమ్యాం తిథౌ అని ఈ విధంగా తిథులు చెప్పుకోవాలి. వాసర ఏ రోజు అయితే ఆ రోజు, మొదలు పెట్టేది సోమవారం కాబట్టి ఇందువాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. శ్రీమాన్ శ్రీమత గోత్ర, మీ గోత్రం చెప్పుకోండమ్మా, మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు. అలాగే ప్రేక్షకులు కూడా ఆ విధంగా ఇప్పుడు చెప్పబడినప్పుడు ఆ విధంగా సంకల్పంలో ఆ పేర్లు చెప్పుకోవాలి. చెప్పండి. మమ సహకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ యోగ్యత ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త దుర్గా కల్పోక్త ప్రకారేణ శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబిక దేవత ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. పుష్పం తీసుకోండమ్మా, ఒక పుష్పం. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రతిరోజు మొట్టమొదటి రోజు గణపతి పూజ ఆవాహనం చేసుకోవాలి. తర్వాత రెండవ రోజు నుంచి గణపతి ధ్యానం మాత్రం చేసుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రాణప్రతిష్ఠ ఈ విధంగా గొడుగు పట్టుకున్నట్టు పట్టుకోండమ్మా. ఇప్పుడు ఈ మంత్రం మీకు ఎక్కడ కూడా పుస్తకంలో ఉండదు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అమ్మవారి పూజ చేసుకునే సందర్భంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఓం అసనే తే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వైతే శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, అక్షితలు వేయండమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. వస్త్రయజ్ఞోపవీత గంధ అలంకరణార్థే పుష్పాక్షతాం తదంగ స్నానం. ఆ స్వామి మీద కొద్దిగా చిలకరించిందమ్మా నీటిని. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణా యచక్షసే యోవశ్యవతమోర స్వస్థస్య భాజే తేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్మధ ఆపో జనయధాజనః శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయజ్ఞోపవీత గంధ అలంకరణార్థే పుష్పాక్షతాం సమర్పయామి. మధపుష్పైః సంపూజయామి. కొద్దిగా అక్షతలతో పూజ చేయనమా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ ధూపం, ధూపం వెలిగించినమ్మా. వనస్పతిర్భవై దివ్యే నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. తదంగ నైవేద్యం. ఓం భోర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన వర్షించము. ఒక చుట్టూ చెప్పండమ్మా. సత్యం త్వర్తేన వర్షించామి. అమృతమస్తు. అవసర నైవేద్య దాడిమి ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం పానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య ఉదకపాన్ 3 సార్లు నీళ్లు చూపించోదరేండమ్మ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలార్థే అక్షతాం సమర్పయామి.
మంత్రపుష్పం సుమహశ్చైకదంతశ్చ కపిలో గజగన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అక్షింతలు స్వామి దగ్గర వేయండమ్మా. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన నీళ్ళు తీసుకుని వదిలేయండమ్మా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం మహిమానః సజంతే త్రిపూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఇంతవరకు గణపతి పూజ ప్రతిరోజు మనం 9 రోజుల పాటు చేసుకుంటున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకొని గణపతి పూజకి గణపతి యొక్క అనుగ్రహం తీసుకున్నాం. తదనంతరం కలశ స్థాపన చేసుకునే అలవాటు ఉంటే కలశ స్థాపన చేసుకోవాలి, లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోవాలి, లేదా విగ్రహం చిన్నది పాటి తెచ్చుకుంటే ఆ విగ్రహానికి 9 రోజుల పాటు షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలమ్మా. కలశం పెట్టుకునే ఆనవాయితీ కాబట్టి కలశం పెట్టుకోండి. నీటినే ప్రధాన దేవతగా ఆరాధించుకునేటువంటి తత్వము మనకు ఋగ్వేద కాలం నుంచి ఉంది కాబట్టి వరుణుని ఆవాహన చేయాలి. చక్కగా ఈ అక్షతలు తీసుకోండి అమ్మా. అక్షతలు తీసుకొని వరుణుని మన మనసులో ధ్యానం చేసుకోండి. ఓం ఇమం మే వరుణస్వధేహవమత్యాచ మృడయా త్వామవశ్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోద్ధరుషకం సమాన ఆయుః ప్రమోషీః. ఓం అస్మిన్ కలశే ఓం భూః అక్షితలు వేయండమ్మా 3 సార్లు. ఓం భూః వర్ణమావాహయామి. ఓం భువః వర్ణమావాహయామి. ఓం సువః వర్ణమావాహయామి. మళ్ళీ ఇంకొకసారి. ఓం భోర్భువస్వః వర్ణమావాహయామి. అమ్మవారి యొక్క సంబంధించినటువంటి శ్లోకం అంటే ఏదైనా ధ్యాన శ్లోకము అమ్మవారిని. దుర్గాదేవి కాబట్టి మనసులో అక్షితలు పుష్పము తీసుకోండమ్మా. తీసుకొని ధ్యానంగా అమ్మవారిని చేసుకోండి. ఎందుకంటే దుర్గా స్వరూపంగా కొలుచుకునే ఆచారం కాబట్టి అమ్మవారిని దుర్గా స్వరూపంగా మనసులో ధ్యానం చేసుకోండి. వెంకటేశ్వరాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ధౌక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః దుర్గాంబికా దేవత ఉద్దిశ్య దుర్గాంబికా దేవతా ప్రీత్యర్థం యథాశక్తి దుర్గాదేవి పూజ ఆరాధనం కరిష్యే. షోడశోపచార విధానైన పూజ ఆరాధనం కరిష్యే. దుర్గా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండమ్మా. ఓం జాతవేదశేషనవామసోమరాతి యతో నితః తివేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావే వసింధం దరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః దుర్గాంబికా దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కలశం దగ్గర వేయండమ్మా. ఇలా అమ్మవారిని ధ్యానం చేసుకోగానే వెంబడే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది కలశంలో చేసుకోవాలి. లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర, లేదా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర ఇలా అమ్మవారి కలశానికి ఆనిచ్చండమ్మా. ఈ ప్రాణప్రతిష్ఠా మంత్రం మీకు ఏ పుస్తకంలో సాధారణంగా కనిపించదు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఈ సమయంలో ప్రాణప్రతిష్ఠ చేసుకునే సమయంలో మీరు పెట్టుకోండి. ఓం అసనే తే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహనో దేహి భోగం చోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయానః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. అక్షతలు వేయండి. మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. 3 సార్లు నీరు చూపించి వదిలేయండమ్మా.
పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం ఆచరించడం. కాబట్టి విగ్రహం ఉండదలిస్తే విగ్రహానికి స్నానం చేయడం, లేదా ఒక రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా, లేదా ఒక వెండి అమ్మవారి చిత్రరూపుని వెండి కాయిన్ని తెచ్చుకొని ఆ వెండి కాయిన్కి స్నానం ఆచరింపచేసినా సరిపోతుంది. చక్కగా విగ్రహాన్ని పెట్టుకొని స్నానం ఆచరింపచేద్దాం. ఇప్పుడు అభిషేకం చేసుకోవచ్చా అండి? మామూలుగా పద్ధతి అయితే ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఏదైనా సరే, చాలా మంది ఇళ్లలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు, సరస్వతి అమ్మవారు అంటారు, దుర్గా. ఎందుకంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా కొలుచుకునేటువంటిది. అందుకనే మొదటి 3 రోజులు, మొత్తం 9 రోజుల్లో మొదటి 3 రోజులు మహాకాళి, రెండవది 4, 5, 6 మహాలక్ష్మి, 7, 8, 9 మహాసరస్వతి. ఈ విధంగా 3 స్వరూపాలుగా మనం కొలుచుకుంటాం. కాబట్టి ఏ విగ్రహమైనా అమ్మవారిది ఏదైనా సరి చేయొచ్చు. ఆ 3 ఆ స్వరూపమే. చూస్తున్నారు కదండి, చక్కగా ఆవాహన అయిపోయింది, కలశ స్థాపన చేసుకున్నారు. అందరికి ఇక్కడే ఒక సందేహం వస్తుంది, అఖండ దీపం గురించి. ఇది ఒక్కటి నివృత్తి చేయండి గురువు గారు. అఖండ దీపం ఖచ్చితంగా వెలిగించాలా? వెలిగిస్తే ఎప్పుడు సమయం? అఖండ దీపం అనేటువంటిది 9 రోజుల పాటు కాపాడుకోగలిగేటువంటి నియమనిష్టలు శక్తి ఉన్నట్లయితే, శక్తి అంటే విరాళంగా చక్కగా నూనెని ఏర్పాటు చేసుకోవాలి. దాదాపు 9 రోజులు వెలగాలంటే కనీసం రోజుకు 1.5 లీటర్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఒక 10-15 లీటర్లు తైలం తెచ్చుకొని అవకాశం ఉండి, దాన్ని కాపాడుకోగలిగేటువంటి, భద్రతగా చూసుకోగలిగేటువంటి మనస్సు, దాని మీద ఆ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత గనక ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. లేకపోయినా పూజ జరుగుతున్నంత సేపైనా కానీ దీపారాధన ఉంచుకునే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. తదనంతరం ఆవాహనం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆవాహన మంత్రం. మనము శ్రీ సూక్త విధానంగా ఆవాహనమ్మ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాకరే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. ధ్యాయామి అక్షితలక్రమీణమ. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. తదంగ ఆసనం, మళ్ళీ అక్షితలు తీసుకోండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహరి సింహాసనమిదం తవ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః. నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. పాద్యం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. అనపద్యగుణీ దేవి వరదే విశ్వమాతృకే మనఃశుద్ధం మయా దత్తం గాంగమంబు పదోస్తవ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. నీళ్లు చూపించి వదిలేయండి అమ్మా ఇక్కడ ప్లేట్లో ఆ పుష్పంతో. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ అర్ఘ్యం, మళ్ళీ నీళ్ళే వదిలిపెట్టాలమ్మా. ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం సర్వతీర్థమయం హృద్యం బహుపుష్ప సువాసితం ఇదమర్ఘ్యం మయా దత్తం గృహాణ వరదాయిని. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే. గృహాణాచమనం దేవి నిర్మలం రుచిపూరకం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః. మధుపర్కార్ధే అక్షతాం పుష్పము అక్షితం వేయండమ. పుష్ప అక్షతాం సమర్పయామి. తదంగ స్నానం. ఇక తదుపరి అభిషేకం. అభిషేకం మనందరి ఇళ్లలో సాధారణంగా అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి, చిన్నవి అంగుష్ట పరిమాణంలో ఉండేవి, వాటినే పూజించాలంటారు. అవి ఏవైతే నిత్య పూజలో మీరు ఉంచుకున్నారో
వాటినే ఇప్పుడు అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీ అయినా సరస్వతి అయినా అమ్మవారి విగ్రహం అయినా సరే ఇలా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అని చెప్తున్నారు గురువు గారు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరించి చూపిస్తారు. గురుగారు, ఇవి 9 రోజుల పాటు చేసుకోవచ్చండి ఈ నవరాత్రుల్లో? ఈ అభిషేకము అమ్మవారికి చక్కగా దుర్గా సూక్తము, ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మహిమాన్వితమైనటువంటిది ఈ దుర్గా సూక్తము. ఈ మంత్ర విధానంగా అమ్మవారిని గనక అభిషేకం చేసుకుంటే దుర్గా శక్తి ఇంట్లో నిక్షిప్తమై ఉంటుంది. చక్కగా అమ్మవారి అనుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఒక రక్షణ కవచం మనకు ఏర్పడుతుంది. ఏ అలంకారం రోజైనా సరే ప్రతిరోజు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్నానం దగ్గర మీరు పంచామృతాలు తీసుకున్నామా, స్నానం చేయించని. ఓం యాతవేదశేషనవామసోమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావే వసంధందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయా యశంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్యంధన్న నావాదరితాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం తుతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సధస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రజ్ఞోషి కమీఢ్యో అధ్వరేషు సనాచ్చహోత నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం ఓం భూః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం భువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం సువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం భోర్భువస్సువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. చక్కగా అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా అభిషేకం అనేది జరుపుకున్నాం. తర్వాత వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి. సాధారణంగా సులభంగా చేసుకుందాం. ఉపైతుమాం దేవ సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమా అంబరం చాపి కౌస్తుభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన. క్షత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభౌతిమసమర్థించ సర్వాం నిర్నదమే గృహాత్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. నమస్తుభ్యం జగద్ధాత్రీ చంద్రకోటి మనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. ఆభరణం మళ్ళీ అక్షతలు తీసుకున్నామా. నానా విధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ ధీయంతే గృహాణ పరదేవతే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పము, గంధము
పుష్పాన్ని తీసుకొని గంధం అలంకరించండమ్మా. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః దివ్యశ్రీగంధం సమర్పయామి. పసుపుని కొద్దిగా చేతిలో తీసుకోండి. అహిరివ భోగై పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః హస్తభ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సం పరిపాతు విశ్వదః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ తీసుకున్నమ్మ చేతిలో. యాగం కుర్యాసి నీబాలి యారా కాయా సరస్వతి ఇంద్రాణీ మహ్య ఉతయే వరుణాసిం స్వస్తయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః కుంకుమం సమర్పయామి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రేశ్రయతాం యశః నానావిధైశ్చ కుసుమైః బహుపర్ణైః సుగంధిభిః పూజయామ్యహం త్వాం ప్రసీద పరమేశ్వరి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అక్షితలు కూడా వేయండి. అధ అంగపూజ. అక్షితలతో మెల్లగా పూజ చేస్తున్నాము. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్ర్యై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరూః పూజయామి. సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగపూజ అనేది మనం జరుపుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ. అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది. కానీ దకారాది అష్టోత్తరము అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం, రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది. కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక. ఈ ఆశ్వీజ మాసం పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు అక్టోబర్ 10వ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి. జనవరి 15 వరకు ఉంటుంది. కాబట్టి గురుబలం పెరగడానికి 12 రాశుల వారికి మనస్సులో ఉన్నటువంటి శుభ సంకల్పం, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ కారణం చేత 12 రాశుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమై వాంఛాసిద్ధి హోమం అనేటువంటి కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమంలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు. అక్టోబర్ 6వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతా తనవే నమః. ఓం దుర్గయుద్ధ సవరతాయై నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధ విమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగర్యై నమః.
ఓం దుర్గయుద్ధ హాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహీనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయాద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః. ఓం దుర్గాచలనివాసిన్యై నమః. ఓం దుర్గమార్గత్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గానుసంచారాయై నమః. ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గనివాసిన్యై నమః. ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః. ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసురనిషూదిన్యై నమః. ఓం దుర్గమార్గప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసురహరాయై నమః. ఓం దుర్గమార్గాకృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గజయప్రియాయై నమః. ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గగృహీతార్చాయై నమః. ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసురవధోత్యతాయై నమః. ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః. ఓం దుర్గాసురవధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః. ఓం దుర్గాసురముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గసదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసురధ్వంసతోషాయై నమః. ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః. ఓం దుర్గాదానవదారిణ్యై నమః. ఓం దుర్గయుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గావిద్రావణకర్యై నమః. ఓం దుర్గయుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గవిద్రావిణ్యై నమః. ఓం దుర్గయుద్ధోత్సాహాయై నమః. ఓం దుర్గవిక్షోభణకర్యై నమః. ఓం దుర్గదేశ నిషేవిన్యై నమః. ఓం దుర్గశీర్షణీకృంతిన్యై నమః. ఓం దుర్గదేశవాసరతాయై నమః. ఓం దుర్గవిధ్వంసరకర్యై నమః. ఓం దుర్గదేశవిలాసిన్యై నమః. ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః. ఓం దుఃఖహంత్ర్యై నమః. ఓం దుర్గదైత్యప్రాణాహరాయై నమః. ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః. ఓం దేవకామాయై నమః. ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః. ఓం దేవదేవప్రియాయై నమః. ఓం దుర్గదైత్యాసుర్గున్మదాయై నమః. ఓం దేవదానవవందితాయై నమః. ఓం దుర్గదైత్యాశనకర్యై నమః. ఓం దేవదేవవిలాసిన్యై నమః. ఓం దుర్గచర్మాంబరావృతాయై నమః. ఓం దేవదేవసుఖప్రదాయై నమః. ఓం దుర్గయుద్ధవిశారదాయై నమః. ఓం దేవదేవ గతాత్మికాయై నమః. ఓం దీనవత్సలాయై నమః. ఓం దీర్ఘబాహవే నమః. ఓం దేవకన్యాయై నమః. ఓం దీర్ఘసాగర మధ్యస్థాయై నమః. ఓం దేవమాన్యాయై నమః. ఓం దయాశ్రయాయై నమః. ఓం దేవసిద్ధాయై నమః. ఓం దయాంబునిధయే నమః. ఓం దేవపూజ్యాయై నమః. ఓం దాశరథిప్రియాయై నమః. ఓం దేవదేవ్యాయై నమః. ఓం దశభుజాయై నమః. ఓం దేవవందితాయై నమః. ఓం దిగంబర విలాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దేవధన్యాయై నమః. ఓం దురితాపహారీయై నమః. ఓం దేవరమ్యాయై నమః. ఓం దుష్టదూరాయై నమః. ఓం దురాచార్యశమన్యై నమః. ఓం దౌహృదాయై నమః. ఓం దీనబంధవాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దుర్గాంబికాయై నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఓం కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఓం జగదంబే నమస్తేస్తు కరుణాపూరపూరితే ధూపమేతన్మయా దత్తం గృహాణ వరదాంబికే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. తదంగదీపం ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లైతవసమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. కృపాపరే మహాదేవి జగద్రక్షణస్తత్పరే చంద్రరేఖాంకమకుటే దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. దీపం దర్శయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేండమ్మా. నైవేద్యం
ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ భక్తేష్టదానవరదే భక్తపాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం ప్రతిగృహ్యతాం. పుష్పం నీళ్ళు తీసుకొని ఆ నైవేద్యాన్నిటి మీద చిలకరించడమ్మా. ఓం అన్నిటి మీద ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ నీళ్లు ఒకసారి ఇలా మొత్తం అంతా చుట్టూ తిప్పండి. సత్యం త్వక్తేన పరిశించామి అమృతమస్తు. ఔసర నైవేద్యే దాడిమీ ఫల సహిత నారికేళ సహిత పంచభక్ష్య భోజ్య నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే నీళ్లు చూపించి వదిలేయండమ్మా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాంబూలపూరితముఖే సర్వవిద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం పుష్పమాలికాం సమర్పయామి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభోదంగావో దాస్యోష్వాన్ విందేయం పురుషానహం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠికం రాజ్యం మహారాజమాధిపత్యం కర్పూరకాంతి విలసన్ముఖవర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండమ్మా. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. అమ్మవారికి పూజ ధూపదీప నైవేద్యానంతరం మంత్రపుష్పం చక్కగా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఈ యొక్క మంత్రపుష్పాన్ని చక్కగా వినండి. ఓం జాతవేదశేషనవామసోపమరాతి యతో నిదః దివేదః సనః పరుషదది దుర్గాణి విశ్వానావే వసంతంతరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి భీనామవిత్రియవత్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవః సువరోం. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ओं शूर्पकर्णाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओं तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् ओं तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ओं वागीश्वर्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः మనస్సులోనే 3 సార్లు నమస్కారం చేసుకోండమ్మా యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షే పరమేశ్వరి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరాంబికా పరదేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానావాహయామి అశ్వానారోహయామి ఘంటానాదయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళి మహాలక్ష్మి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఇలా ఈ విధంగా మీరు 9 రోజుల పాటు పూజ చేసుకుని 9వ రోజున ఆఖరిగా ఏదైతే నవరాత్రులు పూజ సమాప్తం చేస్తామో అప్పుడు ఉద్వాసన చెయ్యాలి. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని కలశంలో మనం ఆవాహన చేసుకున్నాం, ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం, లేదా విగ్రహ రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం, లేదా చిత్రపటం రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం, లేదా అమ్మవారి వెండి రూపు కానీ, రాగి రూపు కానీ, బంగారు రూపు కానీ, ఇత్తడి రూపునైనా కానీ పెట్టుకొని అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ మనం మంత్రం మొదటి రోజునే చేసుకున్నాం. కాబట్టి ఇక ప్రాణప్రతిష్ఠ తప్ప మిగతా పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఒకేలాగా ప్రతిరోజు చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది. ఆ అవతారం అమ్మవారి ధ్యానాన్ని మనం మనసులో స్మరించుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యములు అనేటువంటివి పెడుతూ ఈ విధంగా ఒక్కొక్క రోజు అమ్మవారికి ఆ వస్త్రము అలంకరించుకున్నట్టుగా భావన చేసుకుంటూ పూజ చేసుకోవాలి. 9వ రోజు నవరాత్రి అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసన. ఈ ఉద్వాసన మంత్రం అప్పుడు మాత్రమే చెప్పాలి సుమి. ఇక ఆ ఉద్వాసన మంత్రం అనేటువంటిది చెబుతున్నాను. అమ్మా మీరు అక్షితలు తీసుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశిని. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. అక్షితల వేణమ్మ కలశం దగ్గర. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాం యథాస్థానం ఉద్వాసయామి.
శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. గురుగారు, మొదటి రోజు అమ్మవారి అలంకార విశిష్టత తెలియచేస్తారా? దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రికగా మనకు దర్శనమిస్తుంది. అంటే మొట్టమొదలు స్వామివారిని వివాహం చేసుకోకముందు హిమవంతుని కుమార్తెగా వృషభ ఆరూఢమై నంది వాహనం ధరించి శైలపుత్రిగా మనకు దర్శనమిస్తుంది. కాబట్టి చక్కగా కలశ స్థాపన అనేటువంటిది అమ్మవారిని ధ్యానం అనగా ప్రాణప్రతిష్ఠ కంటే ముందు ఈ యొక్క శ్లోకముతో అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటి రోజు ఉండేటువంటిది శైలపుత్రి. ఓం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈ యొక్క మంత్రముతో అమ్మవారిని మొదటి రోజు ఆవాహనం చేసుకోవాలి. గురుగారు, మరి ఈ రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అలాగే ఎటువంటి వస్త్రం అమ్మవారికి ధరింపజేయాలి, ఏ రంగు ప్రీతి అమ్మవారికి రోజు? ప్రధానంగా మొట్టమొదటి రోజున కాబట్టి ఈ అమ్మవారికి నివేదన చేయాల్సినటువంటిది తీపి బూంది సునుండలు. బంగారు వర్ణము వస్త్రం అనేటువంటిది ఈ అమ్మవారికి, అనగా పసుపు రంగు కానీ మేలిమి బంగారు వర్ణంతో మెరిసేటువంటి వస్త్రము కానీ ధరింపచేయాలి. పూజ చేసేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి బంగారు రంగు వస్త్రము ధరించి కానీ లేదా బంగారు రంగు గాజులు ధరించి కానీ పూజ చేస్తే అమ్మవారికి మరింత ప్రీతిపాత్రులవుతారని చెప్పవచ్చు. చాలా మంచి మాట అన్నారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.